హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేం చేయబోతున్నాం రెడ్ వర్సెస్ yellow కేక్ ఈటింగ్ ఛాలెంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు రెడ్ టీమ్ వాళ్ళు yellow టీమ్ వాళ్ళు అని చెప్పేసి డిసైడ్ చేసుకుందాం. దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ టీమ్స్ అయితే డిసైడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురం అయితే నతీర్లు వేస్తున్నాం. దానిలో ఇద్దరు డివైడ్ అయిపోతారు కదా, ఆ తర్వాత డిసైడ్ చేసుకుంటాం మెల్ల ఎవరు తీసుకుంటారు రెడ్ ఎవరు తీసుకుంటారు అని చెప్పేసి. ఓకేనారా? కమాన్. ఈ చోటుగా గిట్టుంటే కనబడతావరా గిట్రా మూలకు కమాన్ అడిగి చూపిరి. ముగ్గురం ఒకటి నువ్వు ఒకటి ముగ్గురం ఒకటి దింపాడు ఒకటి మేము ముగ్గురం ఒకటి ఇద్దరు వస్తలేరు రా. కూరగాయలు నేను ఒకటి వచ్చినాం, డింపిగాడు శేఖర్ గాడు ఒకటి వచ్చిర్రు. నేను ఆల్రెడీ రెడ్ వేసుకున్నా కాబట్టి మేము రెడ్ టీమ్ తీసుకుంటాం. ఓకే ఇంకేం ఓకే హ్యాపీ. సో ఇప్పుడు వచ్చేసి కూరగాయలు నేనైతే రెడ్ కేక్ తినబోతున్నాం, డింపిగాడు శేఖర్ గాడు వచ్చేసి yellow కేక్ అయితే తినబోతున్నారు. ఫస్ట్ వాళ్ళు సెకండ్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, డిసైడ్ చేసుకుందాం. వీనికే డిసైడ్ చేసేస్తున్నా. మీ టీమా మా టీమా చెప్పరా రే? ఓకే అటు చూడ కళ్ళు చూస్తుండు ఎవరికి మీకా కూరగాయ గట్టి పోటీ ఇవ్వాలి. మీతో కాదు ఏమో వీడు వచ్చిండు, భయం అవుతుంది నాకు. డింపి ఏమన్నా తింటుండే కావచ్చు. అరే కూరగా ఈ కేక్ లో ఏమన్నది ఈ పువ్వు ఒకటి ఇడిస పెట్టరా, నేను తింటా. కేక్ రెడీ. మరి ఈ కేక్ తో పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క వెజ్ పఫ్ కూడా ఉంటది. నువ్వు దాని తర్వాత తింటావు, ఎప్పుడైనా వడేయరా. ఇప్పుడు ఈ టేబుల్ మీద ఉన్నది 3 ఐటమ్స్, మేము ఇద్దరం కలిసి వడేయాలి. ఒకటి కేక్ మొత్తం తిని 2 ఎగ్ పఫ్లు ఒకటి తిన్నా సరే, లేకపోతే ఒకటి ఎగ్ పఫ్ తిని వాడు ఎగ్ పఫ్ కేక్ ఎవడ చేసినా సరే, టీమ్ స్పిరిట్ తోటి టేబుల్ మీద ఉన్నాయి ఒడిచిపోవాలి. ఆ టీం తక్కువ తింటారా, ఈ టీం తక్కువ తింటారా, అదే కాంపిటీషన్ అన్నమాట. ఓకే ఓడిపోతే రివెంజ్ ఛాలెంజ్. ఎవరైతే ఇద్దరు ఓడిపోతారో వాళ్ళు ఇద్దరు రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. అరే కూర, నేనైతే ఎగ్ పఫ్ కాడికే స్టార్ట్ చేసుకోతా, నువ్వు డైరెక్ట్ కేక్ స్టార్ట్ చేయి. ఒకవేళ నా టక్కన అయిపోయింది అనుకో, 2 ఎగ్ పఫ్లు తింటా, నువ్వు కేక్ కదని చేసి. ఓకేనా? ఎటువైతే 3 వచ్చింది లెక్క. డిస్కషన్ ఓకే, రెడీ స్టార్ట్ చేస్తున్న టైం 3 2 1. ఇది ఎందుకు ఆయన ఒరే తెగుతలేదేం రా, గింత గట్టి ఉంది కేకు. హ్యాపీ బర్త్డే టు యూ కూర, హ్యాపీ బర్త్డే ఉన్నట్టే ఇగో గింత కట్ చేసి పిక్ తీసుకున్నాడు. అయ్యో పీసులు మొత్తం తింటాడు, అన్న క్రీమ్ ఒక్కడ తింటాడు. అన్న తింటలేడు ఎక్కువ. స్టార్టింగ్ లో ఇద్దరు తింటారేమో అనుకున్నా, కానీ అన్న ముక్కలు తింటుండు. పీసులు మొత్తం గుంజుతుండు. నీకంటే ఎక్కువ ఆయన తిన్నాడు ఇప్పుడు. ఎట్లున్నాడు ఘోరంగా ఆడుతుండు. ఈజీగా 4 minutes అవుతుంది. అన్న ఇంకా మస్తు ఉందో. నువ్వు అయిపోయింది ఇంక ఇస్తావని అడుగుతుండు. ఇంకున్నాయిగా నేను స్టాప్. 4 minutes 4 seconds. లేట్ చేసినా కావచ్చు. అన్న ఘోరంగా లేట్ చేసింది. రౌతే మర్చింది. ఇదే నువ్వు 20% తినేలోపు ఆల్రెడీ పీసు పట్టి మింగిడు ఒకటే. పెద్ద ముక్క వచ్చింది నాకు. ఏంటిది? పెద్ద ముక్క. పెద్ద సగం వచ్చాడు.
లేట్ చేసినాం మనం. ఏం మాట్లాడకుండా గుంజిరు మొత్తం. సో మా టైమింగ్ వచ్చేసి 4 minutes 4 seconds లో అయితే తిన్నాం. మీకు కొద్దిగా లేట్ అయిపోయినా. లేదు ఏమో చూసుకుంటాం మేము. ఓకే 4 minutes 4 seconds లో అయితే తిన్నాం. మేము కొద్దిగా క్లీన్ చేసుకొని మళ్ళీ సెటప్ చేసుకుంటాం. ఎల్లో టీమ్ వాళ్ళని కూర్చొని పెడదాం. ఎంతసేపు తింటారో చూద్దాం. ఇగో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది తింటా నేను. ఆఫ్ చేస్తా, ఫస్ట్ ఇవి తిందాం. ఓకే అట్లయినా సరే. హాఫ్ ఎందుకు 3 parts చేయరు, నేను కూడా తింటా. సరిపోలేదా? తిను మరి, సరే తిను. మేము ఓడిపోయినట్టు కాదు మరి, మేము ఓడిపోయినట్టు కాదు. మొత్తం అయిపోయింది లెక్క, మెల్లే తింటా. మాకే సరిపోదు. టక్కన అయిపోయి గుంజుకొని తినరు మీరు. లేట్ చేయకండి స్టార్ట్ చేసి. ఇప్పుడు మన వాళ్ళు అయితే అది ఏ కలర్ తెలుసుగా, కలర్ కేక్ అయితే స్టార్ట్ చేస్తారు. రెడీ? ఇన్ 3, 2, 1 స్టార్ట్. కోసుకున్నాడు ఎందుకు రమ్మరు అట్లా తినక మమ్మల్ని చూసి. అబ్బో ఓకే కిడుచుడు ఇగో నోరు దూరం ఎంత తెరుతుండో. ఇగో నోరు తెరుతాడు చూడు. ఇప్పుడు ఏం పట్టించుకోకు. నోరు తెరుతాడు చూడు, దగ్గరికి వెళ్ళిసుకో. అగ్గో 2 నిమిషాలు తినేటట్టున్నారు నిజంగా. నీకు 30 seconds అయింది. ఏదో మొత్తం ఏదో మెత్తగా అన్నం ఇలా దోడతాం చూడు, అలా దోడుతున్నాడు కేకు. ఎల్లో లిప్స్టిక్ పెట్టుకునేవారు ఇద్దరు, పింక్ దొరకలే. ఎందుకు రాస్తున్నావు? ఇట్లా ఎందుకు దోడుతున్నావు? పెట్టాయి. అయిపోయిందారా? అయిపోయింది, 1 నిమిషం. ఆగరా వదిలే, అది నేను తింటా. ఆ షేది కూడా నాకుతాడు. నువ్వేం నాకుతావు? ఆ షేది కూడా నాకుతాడు. ఇంకా మట్టకున్నది అది నాకాలే. గిడుగుడు కథం ఎక్కువ మొత్తం కూర్చుండ్రా నోట్లే. నోరు బాగా పెద్ద నోరు ఎత్తాడా కథం. 2 బుక్కలు గిట్లాగా గిన్నె పెట్టి ఇట్లా ఇట్లా తింటారు. మటన్ బిర్యానీ గాలికి తింటుండేడు, విని పోతలేదు. సాల్తీ ఎక్కువ పిచ్చేసి అరే తీసుకోరా, 100 తీసుకో, పప్పు గుంజుకో. కానీ టైము 2 నిమిషాలు అని చెప్పినాం. తినే చచ్చిపోమంటారా? బతికనియా నీతో రావద్దురా మళ్ళీ తినేదాల్లా. చెంచా చాకు ఉంది, ఉంది, వీని గిన్నెలు ఉందా అదంతా పని మూతికుంది. బావు అదేంది నువ్వే పోసుకున్నావు, అది వెళ్ళది నువ్వే పోసుకున్నావు. ఇంత ఘోరంగా తిన్నారేమరా? చెప్పినా ఈ లెక్కన ఇంకో కేక్ ఉన్నది ఇందరు. కడుపు నిండిందారా? వెళ్తే ఉందా? సాసుగా వస్తున్నాం అనుకున్నాను, టైం వేస్ట్ ఉంది కానీ గీ సెంటర్లతోటి మీటింగ్ ఛాలెంజ్ చేస్తారు. గీడి తినుడేంద్రా వెరైటీగా. ఇట్లా ఇట్లా అంటుండు, జేసీ తోడుతాడు, జేసీ తోడు ఇట్లా తోలుతుండు. ఈ కింది పనులకి కథం. చెప్పినా నేను 2 minutes అన్నా, ఒక 40 seconds అందే. సెకండ్స్ అటు ఇటు. 6 నిమిషాలు తింటారు అనుకురా నేను. మరి 2 నిమిషాలు ఏంద్రా గిట్ట ఘోరంగా? నా సంగతి తెలిసి కూడా 6 నిమిషాలు అంట. కష్టమే ఉన్నది వీళ్ళతోటి ఈటింగ్ ఛాలెంజెస్. సో ఆ శైలి కడుకోరు ఇక, వీళ్ళు శైలి కడుకున్న తర్వాత మాట్లాడుకుందాం. ఇక ఈసారి చెప్తే పెద్ద కేక్ పెద్దదే. ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చినట్టు అయితే నెక్స్ట్ 1 kg కేక్ ఇద్దరు ఉంటారు కదా టీమ్ లో. వీనికో 1 kg కేక్, వీనికో 1 kg కేక్. నో కాంప్రమైజ్. కిలో కేక్ తింటావారా? తింటాం, ఛాలెంజ్ పెడితే తింటాం. గీసడానికి అర్ధ కిలో ఏం సరిపోతుంది? అన్ఎక్స్పెక్టెడ్. అసలు వీళ్ళు ఫస్ట్ వచ్చుంటే మాకు అందరూ తెలుస్తుండే. వీళ్ళు ఫస్ట్ వచ్చుంటే మనం మాగం అవుతాం కావచ్చు. టార్గెట్ ఇద్దరు అందుకే చెప్పినా నా టీమ్ లోకి రా అని చెప్పి. రా అంటే అది 10 సార్లు వేసినాం, అది అట్లా కలిసి వచ్చింది. ఏం చెప్తుందని. సో మొత్తానికి అయితే ఈ రెడ్ వర్సెస్ ఎల్లో కేక్ ఈటింగ్ ఛాలెంజ్ లో గెలిచింది ఎల్లో టీమ్. సో నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో రెడ్ టీమ్ అయితే ఉండబోతుంది. కూరగాడు నేను. ఆ రివెంజ్ ఛాలెంజ్ ఏంది ఏం కథ అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత మన వీడియోలో చూడడానికి అయితే కనిపిస్తుంది. సో ఈ చిన్న ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా సేమ్ కాన్సెప్ట్ తోటి రెడ్ వర్సెస్ ఎల్లో కావచ్చు, లేకపోతే ఎల్లో వర్సెస్ బ్లూ, రెడ్ వర్సెస్ బ్లూ
ఈ కాన్సెప్ట్ తోటి మీకు ఇంకేమైనా వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, ఆ వీడియోలు కూడా చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. వచ్చేయండి.